శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 2:40 వరకు అనంతరం నవమి. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు అనంతరం చిత్తా నక్షత్రం. వరిఘ యోగం రాత్రి 8:24 వరకు అనంతరం శివం యోగం. భవకరణం మధ్యాహ్నం 2:40 వరకు అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 8:37 నుండి 10:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:05 వరకు. ఇటు వర్జ్యం రాత్రి 11:55 నుండి 1:41 వరకు. నేటి రాహుకాల మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు అష్టమి గురువారం, హస్తా నక్షత్రం. ఈ గురువారం నాడు దేవతామూర్తులలో గురుదేవత స్వరూపాలైనటువంటి దక్షిణామూర్తి, హయగ్రీవుడు, అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. ప్రతి మానవుడు సాధించవలసినది ఏమిటి అంటే జ్ఞానసిద్ధి. ఎందుకు జ్ఞానసిద్ధిని సాధించాలంటే జ్ఞానాదేవత కైవల్యం అని, జ్ఞానం వలనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది కనుక జన్మరాహిత్యం అనేది పొందాలి అంటే జ్ఞానం అనేది పొందాలి. జ్ఞానం అంటే ఏమిటి అంటే విషయ జ్ఞానము, వస్తు జ్ఞానము, వస్తు విషయ జ్ఞానం కాకుండా ఏదైతే జన్మను చరితార్థం చేసేటటువంటి విషయం ఉంటుందో దానినే జ్ఞానం అన్నారు. ఈ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే మోక్షధీహి జ్ఞానం అని వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అటువంటి జ్ఞానసిద్ధి కలగాలి అంటే గురుదేవత ఆరాధన మనం తప్పకుండా చేయాలి. అటువంటి గురుదేవతామూర్తులుగా హరిహరులు, అదేవిధంగా ముమ్మూర్తులు కూడా ఆవిర్భవించారు. హరి యొక్క గురుస్వరూపం హయగ్రీవుడైతే హరుడి యొక్క గురుస్వరూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమ్యక్ గురుస్వరూపం దత్తాత్రేయుడు. అదేవిధంగా అమ్మవారిని కూడా గురుమండల రూపిణి అని ప్రత్యేకంగా లలితా సహస్రనామంలో చెప్తారు. అటువంటి గురు కటాక్షం ఉంటేనే దేవతానుగ్రహం లభిస్తుందని. శివేరుష్టే గురుస్త్రాత అంటే ఈశ్వరుడికి ఎప్పుడైనా కోపం కలిగితే గురువు చక్రం అడ్డేస్తట, కానీ గురువుకే కోపం కలిగితే ఈశ్వరుడు కూడా నాకు సంబంధం లేదని చెప్తాట. అటువంటి ఆ గురువుకు అంత ప్రాధాన్యత మన సంప్రదాయంలో చెప్పబడుతుంది. అటువంటి గురుదేవతానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని గురుదేవతానామ స్మరణ పురస్సరంగా స్వస్తి గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు ఈ కార్యాలన్నీ సంపూర్ణంగా ముగుస్తాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి గురువారం, నక్షత్రం హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, చంద్రుడు కన్యలో, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకున్నటువంటి పూర్వ ఉద్యోగ వృత్తి వ్యాపార అనుభవంతో మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని ప్రారంభించాలి అని అనుకుంటారు. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కొద్దిగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. సంతానానికి సంబంధించినటువంటి సూచన స్పష్టంగా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబం అంతా ఆనందంలో మునిగే అవకాశం గోచరించవచ్చు.
ఏ విధమైనటువంటి నిర్ణయం ఒకటి ప్రత్యేకంగా రాకుండా దాని గురించినటువంటి వెంటనే అమలు చేయడం అనేది ఏమాత్రము సరికాదు. కార్యరంగంలోకి దూకేటప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయడం శ్రేయస్కరమని గమనించగలగాలి. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో అనుకూలమైనటువంటి శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఉద్యోగంలో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని పై అధికారుల విషయంలో చూపరు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగ విషయంలో సంపూర్ణమైన సౌభ్రాతృత్వ భావాన్నే కలిగి ఉంటారు తప్ప వారిని సాధించాలి అనేటువంటి ఆలోచన మాత్రము లేకుండా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధంగానూ అపరిష్కృతంగా అభియోగాలు లేనటువంటి సందర్భంగా తప్పక అనుకూలమైనటువంటి వాతావరణంతోనే ఉంటారు. ముఖ్యంగా ఏ వస్తువునైనా కొనేటటువంటి సందర్భంలో కుటుంబం మొత్తం అందరి ఆలోచనని పరిగణలోనికి తీసుకుంటారు తప్ప ఏక అభిప్రాయంతో వెంటనే కొనేయాలనే ఆలోచనకి రారు. ఆర్థికమైనటువంటి ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటుతనాన్ని ఏమాత్రము పొందరు. నిదానమైనటువంటి ఆలోచనతో అవసరమా కాదా అని ఆలోచించి మాత్రమే కొంటారు. ఈ కొనేటటువంటి దానిలో నాంచివేత ధోరణి అవుతుందని కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అసంతృప్తి అయితే ఉండొచ్చేమో, కానీ దానివల్ల కుటుంబానికి ఏ విధమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటాన్ని పూర్తిగా విడిచేసేటువంటి ధోరణిలో ఉంటారు. చెప్పదలిచిన దాన్ని సూటిగా చెప్పే ఆలోచన, అధికారం వీరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరితోనూ వాద విరోధాలను పెట్టుకునేటువంటి ఆలోచన ఉండదు. అందరితోనూ కలుపుకోలుతనమే హెచ్చుగా చూపిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అతి ప్రభావంతో సాగుతూ ఉండేటువంటి కారణంగా వారి విద్యలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. సంతానానికి సంబంధించినటువంటి చదివేటటువంటి పాఠశాలలు వేరు అయ్యేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమ తల్లిదండ్రులకు పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో అలాగే అత్తమామల్లో ఎవరో ఒక జంటకు తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమ రాకపోకల విషయంలో కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు కూడా సకుటుంబంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. ఈ రోజున గురువారం సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తిలో శుభవార్తను వినే అవకాశం, ముఖ్యంగా ఉద్యోగ అభివృద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక లాభంతో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. వృత్తి అంత పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారంలో అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. అందరితోనూ అనుకూలమైనటువంటి భావంతో ఉండాలని అనుకున్నప్పటికీ కూడా బంధువుల్లో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత వీరి పట్ల కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. వ్యసనాన్ని పూర్తిగా మానుకునేటటువంటి ధోరణి ఉంటుంది. అందరికీ ఆకర్షణ బతలయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికమైనటువంటి కుంగుబాటుతనంతో ఉంటూ పిసినారి వ్యవహారంగా ఉన్నట్లుగా కుటుంబం అంతా భావించవచ్చు. కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం ఎంతైనా అవసరం. శారీరకమైనటువంటి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దెబ్బతినకుండా ఉండేలా ఆహార విహారాల్లో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం అతి ముఖ్యం. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆవేశాన్ని ఎంత అణుచుకుందాం అనుకున్నప్పటికీ కూడా అదుపులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం విశేషమైనటువంటి సహకారాన్ని ప్రదర్శిస్తూ ఉండొచ్చు, కానీ ఆర్థికమైనటువంటి సహకారాన్ని
పిల్లల నుండి ఆశించడం ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. దాదాపుగా తీర్చవలసినటువంటి రుణాలన్నీ కూడా తీరిపోయినప్పటికీ కూడా ఎప్పుడో చేసినటువంటి చిన్నదైనటువంటి రుణం మిగిలి ఉండి ఉండొచ్చు. దాన్ని కూడా వెంటనే పరిష్కరించుకోవడం అనేది చాలా చాలా అవసరం. న్యాయస్థానంలో ఒక అభియోగం ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా దాని గురించిన తీర్పు ఏ విధంగా ఉంటుందో అనే మానసికమైనటువంటి అనుతాపం స్పష్టంగా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం సిద్ధి, ఆర్థికమైనటువంటి వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో తప్పక జాగ్రత్తని పాటించి తీరాలి. ముఖ్యంగా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం వంటివి లేకుండా ఉండేలాగా 1-2 మార్లు పరిశీలించుకుంటూ ప్రయాణించడం చాలా చాలా అవసరం. స్వయంగా వాహనం నడపడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతిని, అలాగే వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించుకుని ప్రయాణించడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి ఆదాయమే జీవిత లక్ష్యంగా భావిస్తూ ఈరోజు ఉండేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది. అది అంత మంచిదైనటువంటి విధానం కాకపోవచ్చు. బాగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పరిచయాలు ఏర్పడేటువంటి కారణంగా అహంకారం, దర్పం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల తాత్కాలికంగా ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి వ్యవహరిస్తారు. మాటలు మాట్లాడే విషయంలో కూడా ఏ విధమైనటువంటి దూకుడుతనము లేకుండా ఉంటారు. కోపాన్ని పూర్తిగా అణుచుకుంటారు. పట్టుదల భావం ఏమాత్రము లేకుండా ఉంటారు. సంతానంతో అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య స్థితి ఉన్నటువంటి కారణంగా వారి ఔషధ సేవ విషయంలో, అలాగే వైద్య పరీక్షల విషయంలో ఏమాత్రపు అజాగ్రత్తని చూపించరు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటూ ఉంటారు కూడా. ముఖ్యంగా కొత్తగా ఇంటిని నిర్మించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఆ విషయంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకంగా వీరికి ఉన్నటువంటి అనారోగ్యం కారణంగా ఎక్కువ శ్రమని పడేటువంటి అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు ఆదిశంకర్ల వారిని పూజించి పరమాన్నాన్ని అంటే బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూలాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే నిరుత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఆనందము పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. పెట్టినటువంటి వ్యాపార సంస్థలో తగినంతటి ఆదాయం లేనటువంటి కారణంగా ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి రుణానికి సంబంధించిన అవకాశం కూడా ఉండకపోవచ్చు. ముఖ్యంగా పై అధికారులు పరీక్షించడానికి వచ్చినటువంటి సందర్భంలో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం అనుకూలంగా లేకపోయేటటువంటి కారణంగా కొత్త రుణాన్ని మంజూరు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి లేకపోవచ్చు. కుటుంబంలో అందరికీ అన్యోన్యతాభావం బాగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా వారిని చూడడం కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆర్థికమైనటువంటి అసంతృప్తి గోచరిస్తూ ఉంటుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత తక్షణం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభంతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన అవసరం వచ్చిన కారణంగా శారీరకమైనటువంటి శ్రమ పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు.
శరీరంలో విపరీతమైనటువంటి అలసట పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఏమాత్రము ముగియకపోవచ్చు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని అపరిష్కృతంగా ఉండేటువంటి కారణంగా మానసికమైన అసంతృప్త భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైనటువంటి ఖర్చు చేస్తూ ఉండడం అనేది కుటుంబంలో ఎవరికి అంత ఇష్టమైనది కాకపోవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి సుందరీకరణ కోసమని గృహోపకరణ సామగ్రిని అలాగే ఇతరమైనటువంటి అలంకార సామగ్రిని విశేషమైనటువంటి ఖర్చుతో కొంటూ ఉండేటటువంటి కారణంగా అది కూడా ఎవరికి నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభంతో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉండే అవకాశం ఉంది. వృత్తిలో కూడా చక్కనైనటువంటి అభివృద్ధి సాగే అవకాశం గోచరిస్తోంది. వేతనంలో ఆధిక్యం అయితే ఉండకపోవచ్చు కానీ వృత్తిలో వీరికి మంచి పేరు ప్రతిష్ట కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇరుగు పొరుగులతో సమన్వయ భావం మరింత బాగా ఉంటుంది. పై అధికారులు వ్యతిరేకించేటువంటి విధానంతో ఏమాత్రము ఉండరు. కొత్తదైనటువంటి బాధ్యత భుజం మీద పడ్డటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి శ్రమ మరింతగా ఉండొచ్చు. అంతేకాక ఒక్కొక్క రోజు కార్యాలయంలోనే ఉండిపోవాల్సిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మధ్యమ రీతిలో అత్యవసరం. లేని పక్షంలో తాత్కాలికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఆరోగ్యపరంగా ఉండొచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం తాత్కాలికంగా పెరిగినటువంటి కారణంగా కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొద్ది అదో తీరు ప్రవర్తనని చేసేటటువంటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అంత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కొద్దిగా పిల్లల్ని సరైనటువంటి తోవలోకి తెచ్చుకోవడం అవసరం కావచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల నుండి ఆదాయం వస్తుందని అనుకుని ఎన్నో వ్యవసాయానికి సంబంధించిన మరమ్మతుల్ని భూముల విషయంలో చేస్తే ఏ విధమైనటువంటి ఆదాయము ఉండకపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా అసంతృప్త భావం పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. స్థాన చలనానికి సంబంధించిన ఆలోచనని పూర్తిగా విరమించుకోవడం చాలా మంచిది. చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి క్రమంలో ఉంటారు, కానీ వాగ్దానాలు నెరవేరేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్టయితే సంపూర్ణంగా రుణాలు తొలగిపోవడమే కాకుండా వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కూడా లభించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. వ్యాపార పరంగాను అలాగే వృత్తిపరంగాను కూడా ఆదాయాలు మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం తాత్కాలికంగా ఉండేటువంటి కారణంగా నిద్ర లేమి అనేది కొత్తదైనటువంటి పరిణామంగా అనిపించవచ్చు. తప్పక న్యాయస్థానంలో విజయ లాభానికి అవకాశం ఉంది. తద్వారా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. తల్లిదండ్రులకి అలాగే ఈ రాశి వారికి కూడా మానసికమైనటువంటి అభద్రతాభావం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా. కానీ అట్లాంటి ఆందోళన పడవలసిన అవసరాలు ఏమాత్రం ఉండకపోవచ్చు. ఔషధ సేవ కారణంగా ఆరోగ్యం సక్రమంగా ఉండే అవకాశం మరింతగా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోకుండా శుభవార్త వ్యాపారంలో వినిపించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంపాదించిన ధనం నిలబడాలంటే మారేడు మొక్క దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. సహజంగా అందరూ శుక్రవారం రోజు మారేడును పూజిస్తారు, సోమవారం రోజు మారేడును పూజిస్తారు. శుక్రవారము సోమవారము మారేడు దగ్గర పూజ చేయటం, దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం చేస్తూ ఉంటారు. దానివల్ల ధనలాభం కలుగుతుంది. కానీ సంపాదించిన ధనం నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, ధనలక్ష్మి స్థిరంగా ఇంట్లో ఉండాలంటే శనివారం రోజు కానీ, శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ మారేడు మొక్క దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. శనివారం రోజు లేదా శని నక్షత్రాలు అంటే పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, ఈ శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ మారేడు మొక్క దగ్గరకు వెళ్ళి మారేడు మొక్క మొదట్లో నీళ్ళల్లో కొద్దిగా పాలు, కొంచెం తేనె, కొద్దిగా గంధము కలిపి ఆ నీళ్లు పోయాలి. ఆ తర్వాత మారేడు మొక్క దగ్గర దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. నువ్వుల నూనెతో వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత మారేడు మొక్క దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మారేడు మొక్క దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. మారేడు మొక్కకు 8 ప్రదక్షిణలు చేయాలి. ఆ నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా శనివారం రోజు కానీ, శని నక్షత్రాలున్న రోజుల్లో కానీ మారేడు మొక్క దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇలా కనీసం 8 శనివారాలు కానీ, 8 సార్లు శని నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ చెయ్యాలి. అలాగే సంపాదించిన ధనం నిలబడాలంటే ఎప్పుడైనా శివాభిషేకం చేసిన తర్వాత దగ్గరలో మీకు తుమ్మ చెట్టు కనిపిస్తే తుమ్మ చెట్టు మొదట్లో పాలు పోయండి. అయితే తుమ్మ చెట్టు అందరికీ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు ఎవరికైనా దేవాలయంలో దానం ఇవ్వండి. శివాభిషేకం పూర్తయ్యాక తుమ్మ చెట్టు మొదట్లో పాలు పోయటం కానీ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు ఎవరికైనా దానం ఇవ్వటం కానీ చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. అలాగే శివాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాక కాలభైరవుడి వాహనమైనటువంటి శునకానికి రొట్టెను ఆహారంగా వేసేటప్పుడు రొట్టె మీద కొద్దిగా వెన్న కానీ నూనె కానీ రాసి ఆ రొట్టెను ఆహారంగా వేయండి. కాలభైరవుడి వాహనమైన శునకాలకు ఆ రొట్టెను ఆహారంగా వేసినప్పుడు ఓం భైరవ దేవాయ నమః అని మనసులో స్మరించుకుంటూ ఉండండి. దానివల్ల కూడా వృధా ఖర్చులు క్రమక్రమంగా తగ్గిపోతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, దారిద్ర్య బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, అమావాస్య తిథి ఉన్న రోజు కానీ ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే కూడా సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆ ప్రత్యేకమైన దానం ఎలా ఇవ్వాలంటే 1.25 కేజీ బియ్యం, 1.25 కేజీ పంచదార, 1.25 కేజీ వంకాయలు, 1 లీటర్ పాలు, సొరకాయ, గుమ్మడికాయ, వీటన్నిటిని ఎక్కడైనా దేవాలయంలో పూజారికి దానంగా ఇవ్వాలి. జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, అమావాస్య రోజు కానీ ఈ శక్తివంతమైన దానాన్ని దేవాలయంలో పూజారికి ఇస్తే మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి, గ్రహాల ప్రసన్నత పెరుగుతుంది, దానివల్ల సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచాక గుమ్మం ముందు, పెరటి ద్వారం వైపు 2 వైపులా కూడా ముగ్గులు వేసి అక్కడ పసుపు కుంకుమ వేసి పుష్పాలు అలంకరణ చేసుకోండి. 2 వైపులా ముగ్గు వేసి పుష్పాలు అలంకరణ చేస్తే దానివల్ల కూడా సంపాదించిన ధనం నిలబడుతుంది, స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా ఈ ప్రత్యేకమైన విధి విధానాల్లో వేటినైనా ఆచరించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఇంటి యజమానికి, ఇంట్లో ఉన్న పిల్లలకి, అందరికీ అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మహిళామణులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.